హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంట్లో ఉండి చదువుకొని ఖాళీగా ఉన్న వారికి యువగలం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికి ఇస్తారు అనేది వివరంగా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుండి ఈ నిరుద్యోగులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేస్తారు. అయితే ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించిన వారికి మాత్రమే ఇస్తారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇస్తారు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు అనేది రాదండి. ఇక చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి ఉంటారో, పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వీరికి కూడా రాదండి. తర్వాత చూసుకుంటే 5 ఎకరాల మాగాణి కలిగిన వారికి కూడా డబ్బులు అనేది వస్తాయి. తర్వాత చూసుకుంటే 4 చక్రాల వాహనం కలిగిన వారికి ఈ నిరుద్యోగ వృత్తి కింద డబ్బులు అనేది రావండి. ఇక చూసుకుంటే దీనికి అర్హత ఏంటి, దీనికి వయసు రీత్యా ఎంత ఉండాలి అనేది ఇప్పుడు చూసుకుంటే వయసు రీత్యా వచ్చి 22 నుండి 35 సంవత్సరం లోపు మగ అయినా ఆడవారైనా ఉండాలండి. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్, డిగ్రీ మరియు డిప్లొమా 10వ తరగతి మరియు పీజీ, బీటెక్, డిఎడ్ చదువు ఉండాలి. మరియు డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధారు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ బ్యాంక్కి లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేసుకో ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా పెట్టుకోవాలంటే మీరు ఏం చదువున్నారు అనేది మీరైతే దీనికి పెట్టుకో ఉండాలి. తర్వాత చూసుకుంటే మెయిల్ ఐడి, ఓకేనా అండి. ఈ మెయిల్ ఐడి అనేది మీరు కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి. మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉంటే మీకు ఈ నిరుద్యోగ వృత్తి కింద ఈ డబ్బులు అనేది వస్తుంది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనేది చూసుకుంటే మీకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేశారు. ఈ యువగలం పథకం కింద ప్రతి నిరుద్యోగికి చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో వారందరికీ ప్రతి నెల ఈ 3,000 రూపాయలు అనేది నిరుద్యోగ వృత్తి కింద ఈ డబ్బులు అనేది అందజేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ శుభవార్తను అయితే తెలియజేశారు. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుండి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చెప్పిన విధంగా మీరు అన్ని విధాలుగా మీ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా ప్రూఫ్స్ అన్ని పెట్టుకో ఉంటే మీరు ఈ అక్టోబర్ 2వ తారీఖు నుండి ఈ వెబ్సైట్ ఓపెన్ అయితే మీరైతే ఈ ఆన్లైన్లో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఇది ఒక మంచి శుభవార్తనైతే చెప్పవచ్చు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.